అవసరం పోసుకుందరి మనకి ప్రధానమైనటువంటి పేపర్లలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, మెయిన్ ఈ మూడు కూడా ఖచ్చితంగా ఏదో ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నటువంటి భావన సమాజంలో ఖచ్చితంగా ఉంది. వీళ్ళు రాసేటువంటి ప్రతి మెయిన్ పేపర్ లో రాసేటువంటి ప్రతి వార్త కూడా ఖచ్చితంగా ప్రజలను ప్రభావితం చేయడానికి, ఓట్లు సంపాదించుకోవడానికి మాత్రమే ఉంటుందనేటువంటి భావన చాలా మంది వ్యక్తం చేస్తూనే ఉంటారు. అది ఎవరు కాదనేటువంటి విషయం కూడా చాలా మంది చెప్తూ ఉంటారు. బట్ ఈ మూడు పేపర్లు మెయిన్ హెడ్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ప్రతిరోజు కూడా చేద్దామని అనుకుంటున్నాను, ఒక్కొక్క వీడియోకి సంబంధించి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు రాసేటువంటి ఈ హెడ్లైన్స్ అంటే మెయిన్ ఏ ఇష్యూని తీసుకుంటున్నారో రోజు ఆ ఇష్యూస్ 2029 ఎలక్షన్స్ ప్రభావితం చేస్తాయి కాబట్టి తప్పు ఒప్పులు ఖచ్చితంగా తెలుసుకోవడానికి, తర్వాత మధ్యలో మాట్లాడుకోవడానికి కూడా ఉపయోగపడతాయి కాబట్టి ఖచ్చితంగా వీటిని ప్రస్తావించాలనేటువంటి విధంగా ఈ మూడు పేపర్లకు సంబంధించి మెయిన్ హెడ్డింగ్లు అనేది రోజు మెయిన్ ఓన్లీ జస్ట్ పైన రాసినటువంటి మెయిన్ సంబంధించి ఈరోజు దీనికి సంబంధించి ఈ సాక్షికి సంబంధించి మెయిన్ ఈ రోజు వాళ్ళు పెట్టినటువంటి హెడ్డింగ్ ఏంటంటే నీ భూములకు నీవే దిక్కు, దేవుడు మాన్యాల పందేరానికి సర్కారు సిద్ధమైనటువంటి విధంగా ఒక మెయిన్ హెడ్డింగ్ పెట్టి రాశారు. బట్ అది పక్కన పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను చూడండి. వేలం లేకుండా దేవుడి భూములకు తమకు కావాల్సినటువంటి వారికి పప్పు బిల్లంల మాదిరిగా కేటాయించాల చట్ట సవరణకు నోటిఫికేషన్, నచ్చిన సంస్థలకు నచ్చిన ధరలకు లీజుకి ఇచ్చేటువంటి వెసులుబాటు, ఖరీదైనటువంటి భూములు కర్పూరంలా కైకర్యానికి సరికొత్త ఎత్తుగడ, మరి కేబినెట్ ఆమోదం లేకుండానే దొడ్డిదారిన భూములు కేటాయించేందుకు పన్నాగం, దేవుడి భూములు వేలం లేకుండా ఇవ్వకూడదన్నటువంటి న్యాయస్థానాల తీర్పులు బేఖాతరు, టీడీపీ కూటమి సర్కారు తీరుపై ధార్మిక సంఘాల ఆందోళన, మరి వేలం నిర్వహిస్తే పోటీ ఏర్పడి ఆలయాలకు మంచి ఆదాయం దక్కే అవకాశం, రాష్ట్రంలో దేవాలయాలు మొత్తం 4.67 లక్షల ఎకరాల భూములు, మరి ఇప్పటికీ కబ్జా కోరలో 87,000 ఎకరాలు, మరి ప్రభుత్వ నిర్ణయాన్ని గట్టిగా వ్యతిరేకించి న్యాయపరంగా అడ్డుకోవాలి, మాజీ సిఎస్ ఐవీఆర్ అని చెప్పారు. దీంట్లో చిన్న మ్యాటర్ ఇచ్చారు. అయితే మ్యాటర్ మాత్రం కొంచెం చిన్నగా రాసి కొంచెం ఉంటది, దీనికి సంబంధించి చూద్దాం. మరి దేవుని మాన్యాలకు తమకు నచ్చినటువంటి వారికి పప్పు బిల్లాల పంచి హారతి కర్పూరంలా కరిగించేందుకు చంద్రబాబు సర్కార్ సిద్ధమైంది. రాష్ట్రంలో వివిధ ఆలయాల పేరిట ఉన్నటువంటి లక్షల ఎకరాల విలువైనటువంటి భూములపై కన్నేసి ఇకపై ఎలాంటి వేలం లేకుండా కావలసిన వారికి నేరుగా పందేరం చేసేందుకు పచ్చజెండా ఊపింది. వీటిని సేవా సంస్థల ముసుగులో ప్రభుత్వ పెద్దలకు నచ్చిన వారికి మరి తోచిన ధరలకు ఏకంగా 33 ఏళ్ల పాటు లీజుకు అప్పగించేందుకు సన్నాహాలైనటువంటి కోణంలో ఇది ప్రధాన వార్తగా చేసుకుని నీ భూములకు నీవే దిక్కు అనేటువంటి విధంగా దేవుడి మాన్యాల పందేరానికి సర్కారు సిద్ధమైనటువంటి విధంగా మెయిన్ గా రాశారు. దీని మీనింగ్ ఏంటంటే మొత్తం భూములు మొన్న వక్ఫ్ బిల్ జరిగింది గుర్తుందిగా, అంటే మసీదులకు ఉండేటువంటి ఆస్తులు, అట్లాగే దేవాలయ భూములకు సంబంధించినటువంటి ఇదనమాట. ఈ ఆస్తికి సంబంధించి ఈ భూములు ఏంటంటే దేవాలయాల కింద ఉంటాయి, వాటి మీద వచ్చిన ఆదాయంతో అంటే ఆ దేవాలయాల ఖర్చులు మొత్తం దాని మీదే వెళ్ళిపోతూ ఉంటది. అది మామూలుగా కార్యక్రమాలన్నీ కూడా. ఈ భూములు ఇప్పటికే మామూలుగా ఉన్నటువంటి భూములు 4.67 అంటే 4,67,000 ఎకరాల భూములు ఉన్నాయి మామూలుగా. అయితే దీంట్లో 87,000 ఎకరాల భూమి అంటే ఇప్పటికే కబ్జాలకు వెళ్ళిపోయింది అనేటువంటి విధంగా మాట్లాడుతున్నారు. అది ఏమైంది ఏంటి తేల్చాలి కదా. ప్లస్ అది కూడా కాకుండా దీనికి ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ భూములు ఏవైతే ఉన్నాయో వీటిని వేలం రూపంలో ఇస్తారు మామూలుగా తీసుకునేటువంటి వాళ్ళకి, ఎవరికొవరికి ఇవ్వాలి కదా డబ్బులు రావాలంటే. మరి దాన్ని బేఖాతరు చేస్తూ వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళకి సర్కారు ఇవ్వడానికి సిద్ధమైంది అనేటువంటి విధంగా ప్రధానమైనటువంటి వార్తగా రాస్తారు. మరి ఏమిటో చూద్దాం, అవతల ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం.